ఇక ఇవాల్టి లైవ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో 90s అందాల తర ఆ గ్లామరస్ హీరోయిన్ ఇప్పుడు నేచురల్ స్టార్ కి తల్లిగా నటించబోతుంది. ఇక ఆవిడ మాటే శాసనం. నెట్ఫ్లిక్స్ పెట్టిన చిచ్చు. పుష్ప తర్వాత టాలీవుడ్ పరిస్థితి ఏంటి, టాలీవుడ్ లో నెక్స్ట్ వచ్చే మూవీస్ ఏంటి, మరి టాలీవుడ్ ని నడిపించే ఆ సినిమా ఏది కాబోతుంది, ఇవన్నీ కూడా ఇవాల్టి షోలో తెలుసుకోబోతున్నాం. దసరా సినిమా కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా పారడైజ్. శ్రీకాంత్ వదేలా దర్శకుడు, సుధాకర్ చెరుకురి నిర్మాత, నాని హీరో. ఈ సినిమా చాలా భారీ సినిమా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో స్టార్ క్యాస్ట్ బయటకు వస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు సీనియర్ హీరో మోహన్ బాబును తీసుకున్నారని సమాచారం. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణను కూడా ఈ సినిమాకు తీసుకుంటున్నారని సమాచారం. సినిమాలో హీరో తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకుంటున్నారని తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా పుష్ప పుష్ప పుష్ప. సరే, మరో 4-5 రోజుల్లో ఆ హడావుడి అయిపోతుంది. విడుదల తర్వాత పుష్ప కంటెంట్ గురించి మాట్లాడేసుకుంటారు. తరువాత మరి మూవ్ ఆన్ కదా దేని మీదకు వెళ్తుంది, మళ్ళీ ఇంత హడావుడి వస్తుందా? కల్కి దేవరా ఈ రెండు దాదాపుగా ఇంత హల్చల్ చేశాయి. ఇప్పుడు పుష్ప 2 వంతు వచ్చింది. తరువాత ఏంటి అనే 3 సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. కానీ ఈ రేంజ్ హడావుడి అయితే ఉంటుందా? బాలయ్య సినిమాలకు ముందు హడావుడి ఉండదు. వెంకీ సినిమాలు ప్రశాంతంగా వచ్చి వెళ్తాయి. ఇక మిగిలింది శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా గేమ్ చేంజర్ నే. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు దేవరా, కల్కి, పుష్ప 2 రేంజ్ హడావుడి ఉంటుందా అన్నదే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రామ్ చరణ్ పెద్దగా పట్టించుకోరు, ఆయన టీం కు వదిలేస్తారు. పెద్దగా ప్లానింగ్ ఉండదు. లక్నో ఈవెంట్ జరిగిన తీరే అందుకు నిదర్శనం. గేమ్ చేంజర్ కు ఎన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తారో వాటి హడావుడి ఎలా ఉంటుందో చూడాలి. చెన్నైలో అయితే ఓ రేంజ్ ఈవెంట్ అయితే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది శంకర్ సినిమా కనుక. అన్నిటికన్నా అందరి కళ్ళు రాజమండ్రి ఈవెంట్ మీదే ఉన్నాయి. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. అందువల్ల బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు ఒకే స్టేజ్ మీద ఉండడం, జనసేన శ్రేణులు మెగా అభిమానులు మోహరించడంతో మంచి హడావుడి ఉంటుంది ఆ ప్రోగ్రామ్ కి. ఈ 2 ఈవెంట్లు తప్పిస్తే గేమ్ చేంజర్ హడావుడి ఏ మేరకు ఉంటుందన్నది చూడాలి. అలాగే నైజాం లో ఎర్లీ మార్నింగ్ షోలు, భారీ రేట్లు, ఇలాంటి హడావుడి కూడా ఏ మేరకు ఉంటుందన్నది చూడాలి. హడావుడి ఉండడం అన్నది ఉంటుందా అన్నది కాస్త అనుమానమే. కానీ సంక్రాంతి దాటితే చాలా సినిమాలు ఉన్నాయి, క్రేజీ సినిమాలు ఉన్నాయి. కానీ మళ్ళీ ఈ రేంజ్ హడావుడి జరగాలంటే పవన్ ఓజీ లేదా ప్రభాస్ రాజాసాబ్ రావాల్సిందే. లేదంటే సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఈ రేంజ్ హడావుడి ఉండడం అరుదు.